జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, రాత్రులు నీ ఇంటి చుట్టూ ఒక శక్తి తిరుగుతుంది. ఆమె కన్ను నీపై పడింది. ఎవరో తెలుసుకోవాలి అంటే ఒక్క నిమిషం ఈ క్షణమే ఈ దుర్గమ్మ వాక్కుని విన్నావంటే నువ్వే ఆశ్చర్యపోతావు. కళ్ళు తెరుచుకో బిడ్డా, నీపై ఆమె కన్ను పడింది. నీ ఇంటి చుట్టూ రాత్రులు గల్లు గల్లుమంటూ నీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది. నీకు ఏదో చెప్పాలని నీకోసంగా తిరుగుతూ ఉంది. వినమ్మా, ఈరోజు నీకొక అద్భుతమైన వాగ్దానంతో నీ ముందుకు వచ్చేశాను. కాదు లేదు అనకుండా ప్రశాంతమైన మనసుతో జాగ్రత్తగా విను. ఇంట్లో గజ్జెల శబ్దం చేసుకుంటూ గల్లు గల్లుమని పెద్ద గజ్జెల శబ్దంతో వచ్చి నీ ఇంటి గుమ్మం తలుపు తడుతుంది ఆ శక్తి. ఒక్కరు కనుక ఆ మహిళ ఎవరో నీకు గజ్జెల శబ్దం వినిపించి భయపెట్టే ఒక మహిళ అనేది ఉన్నారు. విను. ఇక ఆ మహిళ ఎవరు, ఆ స్త్రీ ఎవరు అని గమనిస్తున్నావా? విని అర్థం చేసుకో. ఆ మహిళ ఎవరు, ఆమె కన్న నీపై ఎందుకు పడింది, వచ్చి నీ తలుపు ఎందుకు తడుతుంది, గుమ్మం ముందు ఎందుకున్నారు అని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీని గురించి ఏమి ఆశిస్తుంది, వచ్చిందా లేదా అనేది నీకు తెలియాలి కదా. నువ్వు తెలుసుకోవాలి. అందుకే పూర్తిగా విను. నీ ఇంటి తలుపు ఎందుకు తడుతుంది, ఆ సమయం నువ్వు మేల్కొని ఉంటే వాకిలి తీశావా, తలుపు తీశావంటే జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా ఈ దుర్గమ్మ వివరంగా చెబుతాను విను. ఆ శక్తి నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆపై నీ ఇష్టం. అందుకే నువ్వు విని తెలుసుకో. ఇది హెచ్చరిక అనుకుంటావో జాగ్రత్త అనుకుంటావో నీ ఇష్టం. కానీ ఈ తల్లి వాగ్దానం నీకే మంచిది. ఎందుకు ఈ దుర్గమ్మ ఇలా చెబుతున్నారో, అమ్మ ఎందుకు ఇలా భయపెడుతున్నారని అనుకుంటున్నావేమో. ఇది భయం కాదు, ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలని చెప్పే ఖచ్చితమైన మాట. నువ్వు అడుగుతూ ఉన్నావు కదా, అందుకే నేను చెబుతున్నాను. ఇందులో ఒక గూడు పుటాని అనేది దాగి ఉందా? అలాంటివి ఏదీ లేదు. ఏదైనా మర్మం దాగి ఉందా? లేదు. ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే కాస్త ఓపిగ్గా శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితిలో అస్సలు చేయకు. నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు ఏదో సమస్యలతో పరుగులు పెడుతూ ఉన్నావు కదా. అడుగడుగునా కష్టాలే, అడుగడుగునా సమస్యలే, అన్నీ అవాంతరాలే, అడుగడుగునా బాధలే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నీ జీవితం బాధలన్నీ చుట్టుముట్టేస్తున్నాయి, నిన్ను ఊపిరాడనివ్వడం లేదు. అంటే వీటిలో ఇరుక్కుపోయి ఉన్నట్లు నీకు అనిపిస్తుంది. నీ జీవితం సుడిగుండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా బాధగా ఉంటుంది, భయంగా ఉంటుంది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అసలు నీ వల్ల కావడం లేదు. ఇది అసాధ్యం అనిపించేంత కష్టంలో కూరుకుపోయి ఉన్నావు. ఆ సమయంలో ఎవరన్నా వస్తారా, ఏదైనా చేయూతనిస్తారా, సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నావు కదా. అవసరానికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్లే కానీ నీ అవసరానికి ఏ విధంగా నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ముందుకు రారు కూడా. పనికొచ్చే వాళ్ళు ఒక్కరు కూడా ఉన్నారా లేరా అని నువ్వు ఆలోచించినా వృధానే. ఆ సమయంలో ఒక చేయూతలాగా సహాయాన్ని చేస్తారు. కాబట్టి ఆ మనిషిని నువ్వు ఎప్పుడూ వదులుకోకు. అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళకి రుణపడి ఉండాలి. అదే రకంగా ఆఖరి వరకు కూడా, రోజు వరకు కూడా నువ్వు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే నీకు నీ మీద ఎలాంటి చెడు ప్రభావం అనేది పడి నీ జీవితం అల్లకల్లోలం కాకూడదని, నష్టంలో పడిపోకూడదని, కష్టాలు నువ్వు కూరుకుపోకూడదని, నీ కళ్ళలోంచి నీరు రాకుండా ఉండాలనేదే నా ఆశ. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది. నీకు బాధతో వస్తున్నాయా కన్నీళ్ళు, లేక సంతోషంతో వస్తాయో చెప్పు. అసలు ఒక స్త్రీ ఎందుకు గజ్జెల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది, శబ్దం చేస్తుంది అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. నీ ఇంట్లో ఎందుకు తలుపు తడుతుంది అనుకుంటున్నావు? ఖచ్చితంగా తెలుసుకో. ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది, నీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంది. కానీ ఇంట్లో నువ్వు అస్సలు గమనించడం లేదు. ఎందుకంటే నీ చుట్టుముట్టిన కొన్ని కష్టాల వల్ల నువ్వు అస్సలు గమనించడం లేదు. నీ ఇంటికి వస్తూనే ఉంటుంది, నువ్వు గమనించలేదు. ఇక ఆమె ఎవరో తెలిసే ఆశ్చర్యపోతావమ్మా. అంత మాత్రానికే నీ కన్నుల వెంట కన్నీరు ధారపాతంగా రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ గజ్జెల శబ్దంతో ఎవరు అర్ధరాత్రి వేళ వచ్చేది? ఆరు బయట ఏదో ఆమె వస్తూ ఉంది, తిరుగుతూ ఉంది, వెళ్తూ ఉంది. అంటే ఏం చేస్తుందో తెలియాలి కదా. మంచా చెడా, ఏం తలపెడుతుంది, కీడా లేదంటే హాని తలపెడుతుందా, మంచి చేస్తుందా అని నీ మనసులో ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అవునా? నీకు వచ్చే సమస్యలన్నిటికీ కారణం నేను చెప్తాను కదా. నీ ఇంటికి వస్తుంది, వెళ్తుంది, ఎవరో చూస్తూ ఉన్నారు, నీ కోసం తలెత్తుతున్నారు, నీ కోసం రక్షణగా ఉన్నారంటే
అది ఖచ్చితంగా లక్ష్మీదేవమ్మ. అవును, నా రూపంలో ఉన్న లక్ష్మీదేవి నీకు వరాల జల్లు కురిపించబోతుంది. ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నా, అప్రమత్తంగా ఉన్నా నీ కష్టాలు చూసి ఆమె కరుణించి నీ జీవితం సిరి సంపదలతో తొలతూగేలా నిన్ను వరించబోతుంది. విను, ఇక నువ్వు ధైర్యంగా ముందుకెళ్లే ఒక అదృష్టం వరించింది. గుండె నిబ్బరంతో విను. ఎందుకంటే ఆ మహిళ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటికి వచ్చారు. అంటే నీ కష్టాలు తీరినట్లే కదా. నువ్వు ఎన్నో రోజులుగా బాధపడుతూ నా కష్టాలు తీరాలి, అప్పులు తీరాలి అనుకుంటున్నావు కదా. అందుకే ఆ తల్లి నీ ఇంటి వాకిటికి వచ్చి నీకు వరాల జల్లు కురిపించడానికి వచ్చింది. ఇక నీకు 5 రోజుల్లో మంచి లాభం అనేది రాబోతుంది. నువ్వు ఎలాంటి దిగులు అనేది అస్సలు పెట్టుకోకు, బాధపడకు. నీ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు. అందుకే లక్ష్మీదేవిని స్వయంగా నీ ఇంట్లోకి ఆహ్వానించాను. నీ అలవాట్లు, నీ మంచి మనసు అన్నీ కూడా నాకు తెలుసమ్మా. అందుకే నువ్వు ఇప్పుడు కష్టాలు పడినా రేపటి రోజున నువ్వు సుఖాల్లో ఉంటావు. ధైర్యంగా ఉండు. నీ వ్యక్తిత్వం మంచిది కాబట్టి నీకు ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. సాక్షాత్తు వరాల జల్లు కురిపించే లక్ష్మీదేవిని నీ ఇంటికి పంపింది అంటే సామాన్యమా చెప్పు? నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతునివి. ఇక నుంచి గంభీరంగా ఒక సింహంలాగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తిత్వం కలిగిన ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, దైవాన్ని ఎంతగానో ఆరాధించేవాళ్ళు, అలానే దైవానికి ఇష్టమైన వాళ్ళు. అందుకే అమ్మా, నీకు నీ తెలివితేటలకు మించి నీకు అదృష్టం అనేది రాబోతుంది, రప్పించబోతున్నాను. నీ ఇంటికి ప్రతిరోజు కూడా వస్తుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. నీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయినట్లే. నీకున్న డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీకు విజయం కూడా వరించబోతుంది. నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నువ్వు ముందుగానే ఉంటావు. ప్రతి దానిలో పోటీ పడతావు. ఒక విషయం పట్టుపట్టావంటే అది వచ్చేదాకా వదలవు. నీ గెలుపు వరకు సాధిస్తావు. జీవితంలో నువ్వు మంచి విజయం సాధించాలనుకుంటున్నావు కదా. ఎక్కడ పోటీ ఉన్నా కూడా నెగ్గాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. నీ ఆ మనస్తత్వమే ఎంతో మంచిది. కష్టపడతావు కాబట్టి నీకు ఫలితం కూడా అందుతుంది. ఆశతో అడుగులు ముందుకు వేస్తూ కష్టపడి పనిచేస్తావు కాబట్టి విజయం నిన్ను వరిస్తుంది. ఇక నువ్వు రాబోయే కాలంలో మంచి స్థాయికి చేరుకుంటావు. నీ యొక్క ఆయుధం ఏంటి అంటే ధైర్యం, సాహసం, తెలివితేటలు, అన్నిటికీ మించి నీ యొక్క మంచితనం. ఇవన్నీ కూడా ఈ దుర్గమ్మ నీకు అందించిన వరాలే. ధైర్యం, సాహసం, తెలివితేటలు అన్నీ నేను శక్తితో పాటు నీకు అందించేశాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వు ఖచ్చితంగా విజయం అందుకునేలా నేను చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నూరిపోస్తాను. నీకు కష్టాలు వచ్చినా వాటిని తడబడి నిలబడే ధైర్యాన్ని, మనోపక్వాన్ని కూడా అందిస్తాను. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంది కాబట్టే ఈరోజు లక్ష్మీదేవి నిన్ను వరించింది. ఇక దేనికి కూడా నువ్వు తగ్గనవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీకు రాబోయే కాలమంతా మంచిగా ఉంటుంది. నువ్వు ఏ విషయానికి కూడా ఎవరికి కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఊహించని అద్భుతాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు అన్నీ వస్తాయి. అలానే నువ్వు ఇష్టమైన బంధాలు కూడా నీకు దగ్గరవుతాయి. కొన్ని పరీక్షల్లో నువ్వు నెగ్గావమ్మా. ఇక అదే ఓపిక, నీలో ఉన్న భక్తి, ఈ రెండు నాకు ఎంతగానో నచ్చి మెచ్చి నిన్ను అల్లుకుపోయాను. నీ జీవితంలోకి రావడానికి లక్ష్మీదేవి ఆహ్వానించబడింది. అలానే నువ్వు నీకు ఆహ్వానించబడింది కాబట్టి ఇక నీ కష్టాలు తీరినట్లని చెప్పాను. నీ కష్టాలన్నీ కూడా నీకు చాలా వరకు తట్టుకునే బలాన్ని, ధైర్యాన్ని నేను ఇచ్చాను కదా. ఇక్కడి నుంచి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. ఏది కనబడినా ఈ దుర్గమ్మ నీకు దారి నేను కనపడేలా చేస్తాను. ఏది కూడా నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. నిశ్చింతగా ఉండు. ఇక ఈ దుర్గమ్మ ఆశీర్వాదం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది కదా, ఇకపై నీకు అన్నీ విజయాలే. ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.